ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. లలితా త్రిశతిలో మొదటి భాగం విన్నాం. ఇప్పుడు ద్వితీయ భాగంలో ప్రవేశిస్తున్నాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఉమాసహస్రం మంత్రశాస్త్ర గ్రంథం. వాసిష్ఠ గణపతి ముని భగవాన్ రమణ మహర్షి శిష్యులు అందించిన శ్లోకం మనం రోజు గుర్తు చేసుకుందాం. ఇందులో లలితా త్రిశతి భాష్యం అనుగ్రహించిన వారు శంకర భగవత్పాదుల వారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. లలితా త్రిశతి స్తోత్రరత్నం బ్రహ్మాండ పురాణాంతర్గతం. చెప్పినవారు హయగ్రీవ స్వామి వారు, విన్నవారు అగస్త్యుల వారు. ఇది కూడా అంగన్యాస కర్న్యాసాలతో చేసినట్లయితే పరిపూర్ణమైన ఫలితం వస్తుంది. ఉభయ సంధ్యా సమయాల్లో ఎప్పుడైనా దీపారాధన చేసి చేయాలి. ఇది మంత్రం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసుకోవడం వల్ల మనల్ని రక్షించే ఒక శక్తి వస్తుంది, అద్భుతమైన శక్తి. ఆ మంత్రశక్తి కలిగిందే 300 మంత్ర సముదాయం, త్రిశతి మంత్ర సముదాయం లలితా త్రిశతి. ఈ లలితా త్రిశతి మనం చదివే ముందు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారు, శంకరుల వారు భాష్యంలో ఏం చెప్పారు? ఆయన చెప్పింది ఏంటంటే, శ్రీచక్రము అమ్మవారి రూపము. శ్రీచక్రం చూస్తుంటాం. కాంచీపీఠంలో, కాంచీ కామకోటి పీఠంలో శంకర భగవత్పాద వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అంతేత ఆ కంచి క్షేత్రానికి అంత గొప్ప పేరు, ప్రసిద్ధి వచ్చింది. శ్రీచక్రం అమ్మవారి యొక్క రూపం. శ్రీచక్రాన్ని అర్చించేవాళ్ళు శ్రీ విద్యోపాసకులు. శ్రీ విద్య అంటే మంత్రం, త్రిశతి శ్రీ విద్య. లలితా త్రిశతి శ్రీ విద్య గుర్తుపెట్టుకోవాలి. లలితా త్రిశతి శ్రీ విద్య. ఈ లలితా త్రిశతి మంత్రభాగం అయితే శ్రీ విద్య, అదే అమ్మవారి రూపం అయితే శ్రీచక్రం. శ్రీచక్రంలో అమ్మవారి రూపం ఉంది. ఎలా ఉంది? ఆ శ్రీచక్రానికి ఉన్నటువంటి అధిదేవతలు ఎవరు, పరివార దేవతలు ఎవరు, అవన్నీ మనం భాష్యాన్ని అనుసరించి తెలుసుకుందాం. శ్రీచక్ర పరిరక్షకులు పరివార దేవతలు. ఇందులో మొత్తం 9 చక్రాలు ఉన్నాయి. మొత్తం 9 చక్రాలు శ్రీచక్రంలో చూడండి. వరుసగా ముందు మధ్యలో బిందు ఉంటుంది, తర్వాత త్రికోణం ఉంటుంది, తర్వాత వరుసగా చక్రాకారంలో మనకి కనిపిస్తుంటాయి. ఒక్కొక్క ఆవరణకు ప్రత్యేకంగా పరిరక్షకులు ఉంటారు, పరివార దేవతలు ఉంటారు. మొత్తం అమ్మవారికి రూపం. త్రిశతి మంత్రాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. 300 మంత్రాలు. వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. వాగ్భవకూటంలో క ఏ ఈ ల హ్రీం 5 బీజాక్షరాలు, ఒక్కొక్క బీజాక్షరంతో 20 మంత్రాలు. కామరాజకూటంలో 6 బీజాక్షరాలు ఉన్నాయి. హస కహల హ్రీం ఒక్కొక్క బీజాక్షరంతో 20 మంత్రాలు. చివర శక్తికూటం సకల హ్రీం 4 20 80 మంత్రాలు, మొత్తం 300 మంత్రాలు. ఇప్పుడు శ్రీచక్ర ఆవరణలో నవావరణ విశేషం. మొదటిది త్రైలోక్య మోహన చక్రము. త్రైలోక్య మోహన చక్రము సమాన కేంద్రంతో విస్తరించి ఉన్నటువంటి 3 వృత్తాలకు బాహ్యంగా 3 రేఖా ప్రాకారాలతో కూడినటువంటి చతురస్రం. ఇది భూపురం అనబడుతుంది. చక్రం అంటే చక్రాకారం అనుకోకుండా చతురస్రం. ఇందులో సప్తమాతృకులు ఉంటారు. వైష్ణవి, ఐంద్రి, వారాహి, నారసింహి, ఇలాంటి మొత్తం సప్తమాతృకులు. విష్ణు యొక్క శక్తి వైష్ణవి, మహేశ్వరుడి యొక్క శక్తి మాహేశ్వరి, బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి, కుమారస్వామి యొక్క శక్తి కౌమారి, వరాహస్వామి యొక్క శక్తి వారాహి, ఇంద్రుడి యొక్క శక్తి ఐంద్రి, చండముండాసుర శక్తి
చాముండ, ఐంద్రి, వైష్ణవి, బ్రాహ్మి, మాహేశ్వరి, వారాహి, నారసింహి, చాముండేశ్వరి. ఈ 7 కూడా సప్తమాతృకలు శ్రీచక్ర పరిరక్షకులు. నవచక్రాలను రక్షిస్తుంటారు. త్రైలోక్యమోహన చక్ర పరిరక్షకులు. ఇంకా 2వ చక్రం దాంట్లో ప్రవేశించే ముందు మొదటి రేఖ మీద గోచరించే సిద్ధులు ఏమిటి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశత్వం, వశత్వం, ప్రాకామ్యం. ఇవి 8 అష్టసిద్ధులు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశత్వం, వశత్వం, ప్రాకామ్యం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం. ఇవి 8 సిద్ధులు. వీటికి ప్రత్యేకంగా ఇచ్ఛా, భుక్తి అనేవి 2 చేర్చారు. 10 సిద్ధులు అని చెప్పారు. ఇంకా 2వ రేఖ మీద ఉండే దేవతలు ఎవరు? ఇంతకుముందు చెప్పుకున్నాం. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి అంటే ఐంద్రి, చాముండ, మహాలక్ష్మి. మొత్తం మా చాముండ వరకే. మహాలక్ష్మి దగ్గర 8 మంది దేవతలు. ఇంకా లోపల ఉండే 3వ రేఖ మీద దేవతలు ఉంటారు. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వ త్రిఖండ. మొత్తం 10 పరివార దేవతలు, 10 మంది. ఇంకా 2వ చక్రం సర్వాశ పరిపూరక చక్రం. ఇది షోడశదళ పద్మం. 16 దళాలు ఉంటాయి. అధిదేవతలు కూడా 16 మంది. ఎవరు 16? కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, సర్వాకర్షిణి, రసాకర్షిణి, స్పర్శాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శారీరకాకర్షిణి. 16 శక్తులు. ఈ 16 శక్తులు కూడా పరివార దేవతలు. 2వ చక్రం సర్వాశ పరిపూరక చక్రానికి 16 పరివార దేవతలు. ఇంకా 3వ చక్రం సర్వ సంక్షోభిణీ చక్రం. ఇది అష్టదళ పద్మం. అధిదేవతలు 8 మంది. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ, అనంగ మాలిని. తర్వాత 4వ చక్రం సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఇది 14 త్రికోణాలు ఉంటాయి. అధిదేవతలు 14 మంది. ఒక్కొక్క కోణానికి ఒక్కొక్క అధిదేవత. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వ క్షయంకరి. 14 పరివార దేవతలు. 5వ చక్రం నుంచి మనం తర్వాత కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.